హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే బీరకాయ కర్రీ చేస్తున్నాను. కర్రీ అంటే ఫ్రై టైప్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఆయిల్లో అయితే జీలకర్ర మనకు ఎంత తగ్గుతుందో అంత జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఒకటైతే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా. కట్ చేసి అయితే వేసుకోవాలి. అది వేసుకున్నాక బాగా అది ఆనియన్ అయితే బాగా గోలనివ్వాలి. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే చాలా టేస్టీ అంత బాగోదు. బాగా గోలిన తర్వాతనే మనం బాగా కలుపుకోవాలి. గరిటెతో కలుపుకున్న తర్వాత దాంట్లో అయితే గోలనిచ్చేదాకా ఉంచాలి. గోలిన తర్వాత అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మనకు ఒక స్మెల్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అదైతే ఫ్రెష్ అల్లం వేస్తేనే అలా స్మెల్ వస్తుంది. నార్మల్ది చాలా రోజులు అయిందైతే స్మెల్ రాదు. అలా అయితే ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే వేసుకొని అది బాగా గోలిన తర్వాత అందులో అయితే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా పోయేసరికి ఉంచాలి. కొద్దిసేపు ఉంచాలి. పచ్చివాసన పోయి అంతసేపు ఉంచి పచ్చివాసన పోయిన తర్వాత మనకు ఒక స్మెల్ అనేది వస్తుంది. 2 పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఒక మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చినప్పుడు కొంచెం ఆగి ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఆగి మనం బీరకాయలు అనేది వేసుకోవాలి. బీరకాయలే కాదు, ఏదైనా అలానే వేసుకోవాలి. కొంచెం అయితే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బీరకాయ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతా పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక కొద్దిసేపు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మొత్తం ఉడికి వాటర్ అయితే వచ్చేస్తుంది. అప్పటి వరకు అయితే ఉడికించుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టేసి. ఎప్పుడు సిమ్లోనే పెట్టాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే కూర అనేది మాడిపోతుంది, టేస్ట్ అంతగా కనిపించదు. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలింది అండ్ కొంచెం మెత్తగా ఉడికాయిస్తాయి కదా. ఇవి బాగా ఉడికిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని మూత తీసి కలుపుకొని చూసుకోవాలి ఉడికిందా లేదా అని. చూసుకున్న తర్వాత కొంచెం అయితే కారం వేసుకోవాలి. ఒక 70% ఉడికితే చాలు. మళ్ళీ కారం వేసుకున్నాక మళ్ళీ ఉడుకుతుంది కదా కారం, దాంతో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఒక 1 మినిట్ వరకు 1 సెకండ్ వరకు ఇలా కలుపుతుండేది. ఎందుకంటే కారం ఉప్పు అనేది ముక్కలకి చాలా బాగా పడుతుంది. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా అయితే కలుపుకొని మనమైతే మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా మళ్ళీ ఉంచేసుకోవాలి. మంచి కుక్ అయిన తర్వాత ఆయిల్ తేలుతుంది పైకి. అప్పుడు కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని, కొత్తిమీర వేయగానే కలుపుకోకూడదు, మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. కొత్తిమీర వేసేసి చూసుకున్నాక తర్వాత చాలా అంటే చాలా బాగుంది. దించేసుకుంటే రెడీ అయిపోతుంది కర్రీ. బాయ్ ఫ్రెండ్స్.